హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. నా ఇష్టసఖి పార్ట్ 112. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళని చూపించి ఇక అనురాధ బయలుదేరే ముందు, ఇక్కడ ఇషిక కాలికి చిన్న గాయం అయినా దాని పూర్తి బాధ్యత మిటర్ ఫ్యామిలీకి, అది గుర్తుపెట్టుకోండి అంటూ చెప్పి వెళ్ళిపోయింది. చేస్తే దేవాంశ్ బెడ్రూమ్ లో. సో మొత్తానికి పెళ్లి కొడుకులాగా రెడీ అయిపోయారు అన్నమాట. ఇక నేను రాను అనుకున్నారేమో అని కోపంగా అంటుంది ఈషిక. తన మాటకి నవ్వుకుంటూ మిర్రర్లోంచి ఈషికాని చూస్తున్నాడు దేవాంశ్. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? వైట్ కలర్ కుర్తాలో చాలా అందంగానే ఉన్నారు. బయటికి వెళ్తే షీలా ఏంటి కర్మ? చాలా మంది అమ్మాయిలు పడిపోతారు. మీకు చెప్పాను కదా, హ్యాండ్సమ్ గానే ఉన్నారు. ఇక వెళ్ళండి మీ షీలా దగ్గరికి. నేను రావడంతో పెళ్లి క్యాన్సిల్ అయి చాలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. వెళ్ళి ఓదార్చండి అంటూ ఆమె మాటలకి అతను రియాక్ట్ అవ్వకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళబోయింది ఈషిక. బట్ వెంటనే ఆమె వైపు తిరిగి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు దేవాంశ్. ఏంటి, మన రూమ్ లో ఏదో కాలిన స్మెల్ వస్తుంది అన్నాడు వెనక నుంచి ఆమె చెంపకి తన చెంపతో రాస్తూ. ఒకరిని చూసి కుళ్ళుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది ఫేస్ పక్కకు తిప్పుకుంటూ ఈషిక. ఓయ్, బయటి కుర్తా తన కోసం వేసుకోలేదు, నీకోసమే వేసుకున్నా. కావాలంటే చూడు తను పంపించిన పెళ్లి కొడుకు డ్రెస్. షీలా డ్రెస్ కి మ్యాచింగ్ గా అక్కడే ఉంది, బ్లూ కలర్ లో అంటూ డ్రెస్సింగ్ ఏరియా వైపు చూపించాడు. అక్కడ హ్యాంగ్ చేసి ఉంది. నేను నీకు మ్యాచింగ్ వేసుకున్నాను, కావాలంటే చూడు అని తన శారీ కూడా చూపించాడు. ఈషిక ఆ రోజు ఆఫ్ వైట్ ప్లెయిన్ క్లాత్ పైన బ్లూ కలర్ సీక్వెన్స్ తో వర్క్ చేసిన శారీని కట్టుకుంది. అప్పుడు గమనించిన ఈషిక, అబ్బా, నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసా ఏంటి? అయినా నేను రాకపోతే ఈ పాటికి ఆ షీలా మిస్సెస్ షీలా మిట్టల్ గా అయ్యేది. పెద్ద చెప్పొచ్చారు నాకు అంటుంది ఈషిక. ఓయ్ ఏంటి, ఈ పెళ్లి ఆగిపోవడంతో మీరు సక్సెస్ అయినట్లుగా ఫీల్ అవుతున్నారా అని అడిగాడు దేవాంశ్. హా, అంతే కదా, మీరు నాకు మాత్రమే సొంతం, అది చాలు నాకు. మీ పక్కన ఎవ్వరిని రానివ్వను అంటుంది ఈషిక. నువ్వు కూడా రావు కదా నా పక్కకు అనగానే కోపంగా చూస్తుంది. అది కాదు బంగారం, నీకు పెళ్ళి అనే కాన్సెప్ట్ లో ఓన్లీ తాళి కట్టించుకోవడం మాత్రమే కాదు, ఫస్ట్ నైట్ అనేది కూడా ఉంటుంది. దానిపైన కూడా ఫోకస్ చెయ్యాలి తెలుసా అన్నాడు ఆమెను తన వైపు తిప్పుకుంటూ దేవాంశ్. నీకు ఎప్పుడు అదే ధ్యాస అంటుంది ఈషిక. నాకుంటుంది, నీకు ఉండదు కదా. నా ప్రాబ్లం అదే. ఫీలింగ్ లెస్ టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నాడు అతని తలతో ఆమె తలను ఢీకొట్టి. అది సరే ఇష్ట, సడన్ మీ ఎంట్రీ ఏంటి? తమరు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు నైట్ కాల్ చేసినప్పుడు అడిగాడు అతను ఏమీ తెలియనట్టే. తెలిస్తే పెళ్లి ఇక్కడ కాకుండా ఎక్కడో పెట్టుకునేవారు కదా అంటుంది ఈషిక. ఇష్ట, నేను ఈ పెళ్లి చేసుకున్నా చట్టపరంగా చెల్లదు కదా అనగానే, అవునా, పెళ్లి తర్వాత జరిగేవి అన్ని చెల్లుతాయి కదా, వాటికైతే అడ్డు మీకు దానికి అదుపు ఉండేది కాదు కదా అంటుంది అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ కోపంగా. అబ్బా పిచ్చి, నేను చాలా మంచోడినే, అలాంటి పనులు చెయ్యను అని దేవాంశ్ అనగానే, ఎందుకు చేయరు? ఒకసారి పెళ్ళయ్యాక అలాంటి పనులే చేస్తారు అంటుంది ఈషిక మొండిగా. అందరూ చేస్తారేమో, బట్ నేను చెయ్యను. యు నో దట్ మిస్టర్ మిత్తల్ చెయ్యడు. నువ్వే చెప్పు. మన పెళ్లి జరిగి 1 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కసారైనా మన మధ్య ఏదైనా జరిగిందా? బంగారం లాంటి నా దేవతైన నిన్నే నేను ఏం చెయ్యలేకపోయాను. ఇక ఆ రాక్షసిని నేనేం చేస్తాను అనగానే హ్యాపీగా నవ్వేసింది ఈషిక. అయితే మాత్రం సైలెంట్ గా పెళ్లి చేసుకుని సాయంత్రం గ్రాండ్ గా పార్టీ చేసుకోవాలనుకున్నారు అని గట్టిగా అని, ఒక్క క్షణం నేను గుర్తుకు రాలేదా మీకు? చిరుకోపంగా అలకతో అంటుంది ఈషిక. బాబోయ్, ఎంత మాట అన్నారు! నేను మీ శ్రీరామచంద్రుణ్ణి,
నన్ను అనుమానిస్తున్నారా? సీతే, తప్పు సీతే. మార్నింగ్ సిగ్నేచర్ ఓకే, అది పెళ్లి అని నేను అనుకోను. కానీ ఈవినింగ్ పార్టీ మాత్రం కేవలం మన కోసమే అన్నాడు దేవాంశ్. అవునా? మరి నేనిక్కడ లేను కదా, పార్టీ మన కోసం ఎలా అవుతుంది అని ఇష్క అడిగితే, పిచ్చి, నేను నీ శ్రీరామచంద్రుణ్ణి కదా. త్రేతాయుగంలో సీత లేకుండా ఆ శ్రీరామచంద్రుడు యాగం చేసినప్పుడు ఈ అడ్వాన్స్ యుగంలో నువ్వు లేకుండా నేను పార్టీ చెయ్యలేనా? సిచ్యువేషన్ డిమాండ్, ఎవ్వరూ ఏమీ చెయ్యలేం అనగానే వెంటనే అతని షోల్డర్ పై కొట్టి, పొండి అన్ని మాయమాటలు మీది అంటూ 4 అడుగులు ముందుకు వేయగానే, హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ మై లైఫ్ అండ్ మై లవ్లీ వైఫ్, ఐ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ అనగానే ఒక క్షణం స్టక్ అయిపోయింది ఈషిక. వెంటనే మెల్లగా వెనక్కి తిరిగి ఏదో గుర్తొచ్చినట్లుగా ఎక్స్ప్రెషన్ పెడుతూ ఇక నెక్స్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని పైకి జంప్ చేసి మరి హక్ చేసుకుంది. అతను కూడా ఆమెను షోల్డర్స్ పైకి లేపి గట్టిగా హక్ చేసుకుని, ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఏంటి నా ప్రేమ మీకు అని అడిగాడు చెవి దగ్గర గుసగుసగా. వెంటనే అతన్ని వీడి అతని ఫేస్ లోకి చూస్తూ, యాక్చువల్లీ నాకు గుర్తుంది దేవా, మొన్న నైట్ వరకు నీకోసం షాపింగ్ కూడా వెళ్ళి గిఫ్ట్ తెచ్చాను, బట్ మళ్ళీ మర్చిపోయాను. ఇవాళ మన ఫస్ట్ యానివర్సరీ కదా, నిజంగా పార్టీ అందుకేనా? అంటే నేను వస్తానని మీకు ముందే తెలుసా అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది ఈషిక. దానికి అందంగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. అంటే అమ్మమ్మ గారితో కాల్ మీరే చేయించారా? అమ్మమ్మకి నా పైన కోపం లేదా? ఇలా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూనే ఉంది. అదైతే నాకు నిజంగా తెలీదు, బట్ మీకు ఫోన్ చేసిందని మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే మీరు పెళ్లి టైంకి వస్తారని కూడా అనుకున్నాను అనగానే, పెద్ద మాయలోరు మీరు, నన్ను ఇలాగ పిచ్చిదాన్ని చేస్తారు అంటూ అతని బుగ్గపై ముద్దు పెట్టి, హ్యాపీ యానివర్సరీ మై డేరింగ్ అండ్ డాషింగ్ హ్యాండ్సమ్ అవ్వి అని నవ్వుతూ అతని పెదాలని అందుకుంది ఈషిక. ముద్దు మొదలు పెట్టింది ఈషిక అయినా దాన్ని కంప్లీట్ చేసేది మాత్రం దేవాంశ్. ఇదేంటి గోడ కొట్టిన బంతిలాగా ఇలా వచ్చింది, అసలు ఇది వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు అని తనలో తానే ఆలోచించుకుంటుంది అంజలి. ఒక పక్క షీల పెళ్లి ఆగిపోయినందుకు నాన్ స్టాప్ గా ఏడుస్తుంటే రకరకాలుగా సోమేష్ నచ్చజెప్తున్నాడు. తాను వినే పరిస్థితుల్లో లేదు. అంజలి వాళ్ళ దగ్గర ఉంది అన్న విషయం గమనించకుండా, డాడీ మీరు చెప్పింది కరెక్టే, దాన్ని అప్పుడే చంపి ఉంటే బాగుండేది. నేనే వద్దన్నాను, కానీ ఇప్పుడు అది ఇలా వచ్చి నా పెళ్లి చెడగొడుతుంది, నా దేవాంశిని ఇలా దూరం చేస్తుంది అని అనుకోలేదు అనగానే పక్కనే ఉన్న అంజలి షాక్ అయిపోయింది. తన పక్కన అంజలి ఉంది అన్న విషయం గుర్తుకు లేని షీల ఇలాగే మాట్లాడుతూ, ప్లీజ్ డాడీ నా కోసం మీరు ఏదో ఒకటి చెయ్యండి అని 2 చేతులు పట్టుకొని అరుస్తుంది షీల. ప్లీజ్ బేబీ కూల్ డౌన్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు, దేనికైనా టైం పడుతుంది. ఇక్కడ దాన్ని మనం ఏమి చెయ్యలేం మనం, అది సెక్యూరిటీ కూడా అంటూ అంజలిని చూసి, తను ఇక్కడే ఉంది కదా అని సోమేష్ వెంటనే తన మాటని మారుస్తూ, అలా మాడకూడదు బేబీ, అయినా ఇప్పుడు ఏమైందని నేను వాళ్ళతో మాట్లాడతాను. నిన్ను తమ ఇంటికి కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చిన ఆ పెద్దావిడ, అలాగే దేవాంశ్ కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇప్పుడేంటి లాయర్ ముందు నాకు నా భార్య కావాలి అంటున్నాడు అని వాళ్ళిద్దరిని నేను అడుగుతాను. నెక్స్ట్ వాళ్ళకు విడాకులు ఇప్పించిన తర్వాత తప్పకుండా మీకు పెళ్లి చేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు అని రకరకాలుగా చెప్తున్నాడు. కానీ షీల వింటే కదా, అంజలికి మాత్రం బాగా ఒకటి అర్థమైంది. ఈ తండ్రి కూతుర్లు తను అనుకున్నంత సాఫ్ట్ కారు, చాలా డేంజర్ అని. ఇక వాళ్ళతో ఇక పైన కంపల్సరీ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి అని మనసులో అనుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోయింది అంజలి. ఏంటత్తయ్య ఇది, ఇవాళ సంతోషంతో మీ కడుపు నిండిపోయినట్లుంది, టిఫిన్ చాలా తక్కువగా తీసుకున్నారు అంటుంది సుజిత. అవును సుజిత, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈషిక మళ్ళీ వచ్చేసింది, చూసావు కదా, నా నమ్మకం వమ్ము కాలేదు. ఆ పిల్ల దేవాంశ్ కి భార్యగా ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తను డబ్బు కోసం రాలేదు, ఇక్కడ ఏదో జరుగుతుంది,
మన కళ్ళకు కనిపించకుండా అనగానే ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, కానీ నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య. అసలు పెద్దోడి పక్కన ఆ పిల్లని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేను. ఇందాక ఆయనతో కూడా ఇదే అన్నాను అని సుజిత అంటూ ఉండగా మమ్మీ అని వచ్చాడు సుశాంత్. ఏంటి నాన్న అడిగింది. అది వదిన ఎక్కడ ఉంది? నేను ఆమెతో మాట్లాడాలి అనగానే దేని గురించి అడిగింది సీరియస్ గా వసుంధరాదేవి. అది అంటూ ఆమె ముందు నీల్స్‌పై కూర్చొని మీకు ఒక విషయం చెప్తాను. మీకు కోపం వస్తే నన్ను తిట్టండి, కొట్టండి. అంతేకాని నాతో మాత్రం మాట మానేయొద్దు అని ముందుగానే చెప్పాడు. దాంతో వాళ్ళు విచిత్రంగా చూశారు అతన్ని ఇద్దరు. అసలు విషయం ఏంటంటే కంపెనీ స్కామ్ విషయంలో నేనేదో తొందరపడ్డట్టుగా నాకు అనిపిస్తుంది. వదిన విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది నానమ్మ. ఆమెకు స్కామ్‌కి సంబంధం లేదేమో అన్న డౌట్ నాకు. సో, ఆమెకి సారీ చెప్దామని ఇందాక నన్ను చూసి కూడా వదిన సైలెంట్‌గా పైకి వెళ్ళిపోయింది. జరిగింది ఏంటో తెలియకుండా ఆమె పైన ఆరోపణలు చేశాను కదా! అందుకే కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి ఆమెతో మాట్లాడి ఒక సారీ చెప్పేస్తే కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుందేమో అన్నాడు సుశాంత్. ఆ మాటకి వసుంధరాదేవి, సుజిత ఇద్దరు హ్యాపీ అయిపోయారు. తను అలా ఏమీ అనుకోదురా అని సుజిత అంటే, అవును తను మనసులో పెట్టుకునే అమ్మాయి కాదు. ఇప్పుడు నువ్వు ఒకసారి హాయ్ వదిన అని చెప్పు. వెంటనే గలగలా నీతో మాట్లాడుతుంది. అయినా ఇప్పుడు మీ వదిన ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లోనే ఉంటుంది. సారీ ఎప్పుడైనా చెప్పొచ్చు. వదిన మరిది అన్నప్పుడు చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఉండనే ఉంటాయి. ఈషిక వీటిని సీరియస్ గా తీసుకోదు అని సుజిత నువ్వు వెళ్ళి కాజుని పంపించు ఇక్కడికి అంటుంది వసుంధరాదేవి. అలాగే అత్తయ్య అంటూ ఆమె వెళ్ళి కాజుని పంపిస్తుంది. ఈ లోపు వసుంధరాదేవి రాకీ కార్లో రికార్డ్ అయిన వీడియో గురించి చెప్తుంది. ఏంటి పద్మజ పెద్దమ్మ ఇంకా షర్మిల అత్త కూడానా? మై గాడ్ నేను నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతాడు సుశాంత్. అవును, బయటి వాళ్ళని అనే ముందు మన ఇంట్లో వాళ్ళు కూడా కరెక్ట్ గా లేరు. కానీ అందరికీ బుద్ధి చెప్పాలి నాన్న, మరొకసారి ఇలాంటివి జరగకుండా. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పాను. ఇప్పుడేను ఎవరికి ఈ విషయం చెప్పకు. నాకు కాజుకి మాత్రమే తెలుసు అంటూ ఉండగా కశ్మీర అక్కడికి వచ్చి ఏంటమ్మమ్మ అని అడుగుతుంది. కాజు చిన్నబావకి తీసిన వీడియోస్ సెండ్ చేయి అనగానే అలాగే అమ్మమ్మ అంటుంది కాజు. సరే నేను ఈవినింగ్ అన్నయ్య వదినని కలుస్తాను అని సీరియస్ గా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు సుశాంత్. ఇక చాలు వదలండి, ఎక్కువైపోయింది మీ ప్రేమ నా పైన అంటూ పైనుంచి లేవబోయింది ఈషిక. కానీ లేవనిస్తే కదా. 1 మినిట్ ఇంకొకటి అని దేవాంశ్ అనగానే నో, ఇప్పటికే నా బుగ్గలు నొప్పెడుతున్నాయి, నా వల్ల కాదు అంటుంది ఈషిక. నన్నే బ్లేమ్ చేస్తున్నావు, ఈ మధ్య నీకే అధ్యాస ఎక్కువ అవుతుంది అని దేవాంశ్ అనగానే కోపంగా చూస్తుంది ఈషిక. ఓకే ఓకే ఫైన్, నేనే బ్యాడ్ ఫెలోని ఓకేనా? బట్ ఒక్కసారి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ ఒక్కసారి రా బంగారం అని బతిమాలాడు. ఎందుకు అంటుంది. ప్లీజ్ ఒక్కసారి అనగానే సరే అంటూ మూసుకుంది ఈషిక. నెక్స్ట్ నేలపై ఉన్న ఆమె కాళ్ళని అతను పట్టుకొని ఒళ్ళో పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కానీ కళ్ళు తెరిచి చూడలేదు. నో చీటింగ్ అని ఒక పక్క చెప్తూనే ఉన్నాడు. సరే అని జెన్యూన్ గానే కళ్ళు మూసుకొని సోఫా పైన ఒరిగింది ఈషిక. కాసేపటికి తన కాళ్ళపై బరువుగా అనిపించాయి. తనకి తెలుస్తుంది దేవాంశ్ తన కాళ్ళకి పట్టీలు పెడుతున్నాడు అని. ది గ్రేట్ దేవాంశ్ మిట్టల్ నా కాళ్ళు పట్టుకొని పట్టీలు పెడుతున్నాడు. వాట్ ఏ వండర్ అంటుంది ఈషిక కళ్ళు తెరిచి చూస్తూ. నా దేవతకి నేను పెడుతున్నాను, ఇందులో వండర్ ఏముంది? లాస్ట్ ఇయర్ ఇదే రోజున మీకు నానమ్మ మా మమ్మీ జ్యువెలరీ ఇవ్వబోతే అవి మీరు ముట్టుకోక ముందే మీ చేతి నుంచి లాక్కున్నాను, గుర్తుందా అని అడిగాడు దేవాంశ్. గుర్తుంది అనగానే ఎందుకో తెలుసా అని దేవాంశ్ అడగగానే అవి చాలా పవిత్రమైనవి, నేను ముట్టుకుంటే అపవిత్రం అవుతాయి అన్నారు మీరు నాతో అంటుంది ఈషిక. అంజలి చేసిన మోసానికి నాకు లేడీస్ పైన మనసు విరిగిపోయింది. ఎవరి మీద నమ్మకం లేదు. అసలు ఆడపిల్లలంటేనే అసహ్యం పుట్టింది. ఆ రోజు నైట్ ఈ పట్టీలు
చూస్తూ, ఇది పెట్టుకోవాలి అంటే మా మమ్మీ లాంటి అమ్మాయి కావాలి. కానీ అలాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో నాకు దొరుకుతుందా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఇంట్లో వ్రతం చేసినప్పుడు మీరు అన్ని కరెక్ట్ గా చేయడంతో వ్రతం కంప్లీట్ అయ్యాక నానమ్మ మిమ్మల్ని మా మమ్మీతో పోల్చింది. అంత ఈజీగా ఈ అమ్మాయిని మా మమ్మీతో ఎలా పోలుస్తుంది మా నానమ్మ అనుకున్నాను. కానీ తర్వాత రోజుల్లో అదే కరెక్ట్ అని అనిపించింది. ఎంతైనా మా నానమ్మ నాకంటే ఎక్కువ కాలం మా మమ్మీతో గడిపింది కదా! ఆమె అంచనా వేసింది అందులో తప్పు ఏమీ లేదు. ఫైనల్లీ నా ప్రశ్నకి నా ఇంట్లోనే సమాధానం దొరుకుతుందని నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది అంటూ ఆమె 2 కాళ్లకు పట్టీలు పెట్టడం పూర్తి చేసి సుతారమైన ఆమె పాదాలను చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంతే ఒక క్షణం ఈషిక ఒళ్ళు జలజరించింది. అతని పాదాలు ఆమె పాదాలను తాకడం ఏంటి అనుకుంటూ వెనక్కి తీసుకోబోతే విడవలేదు అతను. ఏం చేస్తున్నారు మీరు? అడుగుతుంది కంగారుగా ఈషిక. నా దేవత కాళ్ళు ముద్దాడుతున్నా. అందులో తప్పేముంది అని అడిగాడు. వెంటనే కాళ్ళు కిందికి దించి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఈషిక. ఇక నేను ఆఫీస్కి వెళ్ళనా? మెల్లిగా అడిగాడు కాసేపటికి. అదేంటి ఇవాళ ఆఫీస్కి వెళ్తారా? అసలు మనం గుడికి వెళ్ళాల్సింది ఇవాళ అంటుంది ఈషిక. అవును వెళ్ళాలి. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. వెళ్దాం. కానీ నైట్కి పార్టీ ఉంది కదా మేడం. మీకోసం కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వస్తుంది. మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి. అలాగే రాకీకి కూడా అన్నాడు దేవాంశ్. మొత్తానికి మీ సెకండ్ పెళ్లి పార్టీని నా ఫస్ట్ యానివర్సరీ పార్టీగా మార్చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ సంబరపడిపోతుంది ఈషిక. తనని కాసేపు ఓరగా చూసి వెంటనే ఫోర్స్గా ఆమెని కిస్ చేస్తాడు దేవాంశ్. ఆమె 2 చేతులతో కొడుతున్నా పట్టించుకోలేదు. ఇది మళ్ళా వచ్చిందేంటి? ఇక ఇక్కడి నుంచి కదులుతుందా వదినా? దేవాంశ్ కూడా దాని వైపే మాట్లాడుతున్నాడు. ఇక మనం ఫిక్స్ అయిపోవాలేమో ఇది ఎప్పటికీ ఈ ఇంటి కోడలు అని అంటుంది షర్మిల పక్క నుంచి. పద్మజ మాత్రం పగబట్టిన పాములాగా బుస కొడుతూ ఉంది. ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి. వదిన ఏం ఆలోచిస్తున్నావు? కదుపుతూ అంది షర్మిల. ఇంకా ఏం ఆలోచించాలి? దేని ముఖమైతే చూడొద్దు అనుకున్నాను అదే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడింది. ఆ సోమేష్ కి కూడా బుద్ధి లేదు. ఏ పని చేసినా పక్కడబందిగా చేయాలి. కానీ వాడికి ఏది చేత కాదు అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం నాకేం తెలీదు అని ఒక ముక్క అనేసింది పద్మజ. అప్పుడే హరి నుంచి పిలుపు రావడంతో పరుగు వెళ్ళి ఏంటండి అని కసురుకున్నట్టుగా అడిగింది పద్మజ. అదేంటి అంత కోపంగా ఉన్నావు? ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నావు కదా అడిగాడు హరి ఒక కంట ఆమెను గమనిస్తూ. మూడ్ అనేది మీకే కాదు మాకు కూడా చేంజ్ అవుతుంది. చెప్పండి ఏంటి విషయం అని పద్మజ అనగానే నా పెద్ద కొడుకుది ఫస్ట్ మ్యారేజ్ డే ఇవాళ. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామా? అది నువ్వు ఇందాక పెళ్ళవ్వగానే ఏదో నెక్లెస్ ఇస్తానన్నావు చూడు, అది నా కోడలికి ఇద్దామనుకుంటున్నాను అంటూ నిప్పుల పైన ఉప్పేశాడు. ఇక చంపేసేలా చూసింది పద్మజ హరిని. ఏంటి వద్దా? పర్వాలేదులే, నేనే సాయంత్రం వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొస్తాను అని అనగానే ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం అంత అవసరమా అడిగింది పద్మజ. అంటే ఎంతైనా వాటికి నేను పెద్ద బాబాయిని కదా అని హరి అనగానే మరి నెక్లెస్ ని నీ పెద్ద కొడుకు వేసుకుంటాడా మెడలో అని సీరియస్ గా అడిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత కోపంగా ఉందో. అంటే మన కొడుక్కి మనమే ఏం గిఫ్ట్ ఇవ్వనవసరం లేదు. అసలు ఇవ్వాల్సింది కోడలికే కదా. ఎందుకంటే పరాయి ఇంటి నుంచి వచ్చింది. మనం ఆమెను ఎంత అభిమానిస్తున్నామో ఆమెకు తెలియాలని అని హరి అనగానే ఇప్పుడు తమరు నెక్లెస్లు బంగారు వడ్డానాలు ఇవ్వకుండా దాన్ని బాగానే అభిమానిస్తారు. ఆ విషయం తనకే కాదు నాకు తెలుసు. ఇక నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళండి. సాయంత్రం ఏదైనా బాక్సుతో తిరిగి వచ్చారంటే నేను మాత్రం బ్యాగ్ ప్యాక్ చేసుకొని పుట్టింటికి వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం అంటూ బయటికి వెళ్ళిపోయింది పద్మజ. హాయిగా నవ్వుకున్నాడు హరి. గిఫ్ట్ అనేది వంక. కానీ అసలు ఈషిక ఇక్కడికి రావడం
పద్మజకు నచ్చిందా లేదా అని టెస్ట్ చేశాడు. 100% తననుకున్నదే. పద్మజకి నచ్చలేదు, ప్లస్ కోపం వచ్చింది. ఇక హ్యాపీ అయిపోయాడు హరి. మొత్తానికి ఈషిక రాక కొందరిలో ఆనందం వెల్లివిరిస్తే మరికొందరిలో అలజడి రేపింది. సో ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే అవుట్ హౌస్ లో ఏం జరుగుతుందో ఒకసారి కన్నేద్దాం. అయ్యో టైం అయిపోయింది. రేపటి ఎపిసోడ్ లో కలుస్తానండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.